హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బీట్రూట్ తింటూ ఉన్నారు? అది సేఫ్ కాదు అని చెప్పేసి మీకు ఎంతమందికి తెలుసు? ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ ఫారూక్, డ్రగ్ సేఫ్టీ స్పెషలిస్ట్. సో మేజర్ గా బీట్రూట్ లో ఉండేది ఆక్సలేట్స్. ఆక్సలేట్స్ ఏం చేస్తాయి అంటే కాల్షియం తో రియాక్ట్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సెకండ్ ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు, అంటే గౌటీ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్. లైక్ ఎముకల మధ్యన ఇసుకలాగా క్రిస్టల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా ఇది రెండో కండిషన్ కూడా ఉంది. థర్డ్ ఏంటి అంటే ఇన్ఫాక్ట్ ఇది మేజర్ కూడాను. ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీన్ని బీట్రూట్ ని తిన్నారు అంటే వాళ్ళకి స్పాంటేనియస్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఫోర్త్ ఏంటి అంటే స్టమక్ ప్రాబ్లమ్స్. మీకు ఆల్రెడీ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బ్లోటింగ్ అని చెప్పొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టమక్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ బీట్రూట్ అనేది తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే బీట్రూట్ అనేది మేజర్ గా భూమి లోపల ఉండి ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ కాంటాక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో పెస్టిసైడ్స్ కూడా దీనికి చాలా కనెక్ట్ అయి ఉండి ఉంటాయి. అలా మీరు రా బీట్రూట్ తీసుకున్నారు అంటే మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వేరే హెల్త్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో మీకు మీ అందరిలో ఒక అపోహ కూడా ఉంటుంది, ఏంటి అంటే బీట్రూట్ తీసుకోవడం ద్వారా రక్తం బాగా పెరుగుతుంది అని చెప్పేసి. ఇదైతే ఫ్యాక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ కేవలం 0.8 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది, అది కూడా 100 గ్రాముల బీట్రూట్ లో. దీనికంటే ఎక్కువ 100 గ్రాములు మీరు పాలకూర తీసుకున్నా, అంటే స్పినచ్ అంటారు కదా, అదైనా లేదంటే పంకిన్ సీడ్స్ తీసుకున్నా మీలో ఐరన్ క్వాంటిటీ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీట్రూట్ మీరు స్పినచ్ కానివ్వండి, లేదంటే పంకిన్ సీడ్స్ అనేది వాటిని అయితే కన్జ్యూమ్ చేయండి. ఇన్ కేస్ మీరు బీట్రూటే తినాలి అనుకుంటున్నారా, అలా అయితే అట్లీస్ట్ పీల్ అయితే మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత, పీల్ ని తీసేసిన తర్వాత మంచిగా ఉడకబెట్టి ఈ బీట్రూట్ ని తింటూ ఉండండి. అలా అయితేనే సేఫ్. అది కూడా 3 days కి ఒకసారి 150 grams ఆఫ్ బీట్రూట్ మాత్రమే తీసుకోండి, దానికంటే ఎక్కువ వద్దు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్, జస్ట్ హిట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫెక్ట్ ఛానల్. మీకు ఇంకా ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన వీడియోస్ కావాలి అంటే జస్ట్ కమెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ.